హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బంగాళదుంప కర్రీ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అన్నీ 4 బంగాళదుంపలు తీసుకున్నాను. అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ ఉప్పు వేసి ఉడికించుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆకుకూర పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్. మెంతికూర శుభ్రంగా కడిగి కట్ చేసుకొని కుక్కర్లో పెట్టుకున్నాను. పప్పులోకి అవసరమైన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కట్ చేసుకొని మూత పెట్టి చింతపండు, ఆయిల్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కుక్కరు మూత పెట్టేసాను ఫ్రెండ్స్. వాటర్ వేసి చూడండి, ఒక పక్క బంగాళదుంపలు ఉడుకుతున్నాయి, ఇటు సైడు కుక్కర్లో పప్పు పెట్టాను. బంగాళదుంపలు ఉడికేసాయి ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత అన్నీ ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. బంగాళదుంపలు ఉడికిపోయినాయి, పక్కన తీసి పెట్టుకొని ఇప్పుడు ఎగ్స్ ఉడకబెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎగ్స్ అన్నీ గ్యాస్ మీద పెట్టేశాను. ఇప్పుడు బంగాళదుంపలు మొత్తము ఉడికాయి కదా, పొక్కు తీసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పొక్కు తీసి పెట్టి ఒక బౌల్లో పెట్టుకున్నాను. బౌల్లో పెట్టేసి నేను స్నానం చేసి వచ్చాను ఫ్రెండ్స్. స్నానం చేసి వచ్చి దేవుడికి పూజ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రైడే కదండి, దీపం పెట్టుకున్నాను. దీపం పెట్టుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదండి, ఇల్లు అంతా కలకలలాడుతూ ఉంటుంది. పప్పు ఉడికిందండి, పప్పు ఎనుపుతున్నాము. చూడండి, పప్పుకి తాలింపు వేసుకుంటున్నాను. ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి, పోపు దినుసులు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పోపు దినుసులు వేగాక ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, అవి వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకుంటాను. నేను ఉల్లిపాయలు కలుపుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఉల్లిపాయలు బాగా ఆయిల్లో వేగిన తర్వాత ఇంగువ వేసేసాను. పోపు అంతా వేగింది ఫ్రెండ్స్. పోపులో కొంచెం కరివేపాకు వేసి అది వేగిన తర్వాత కుక్కర్లో పోపు దినుసులు మొత్తం వేగిన తర్వాత కుక్కర్లో వేసేసాను. చూడండి ఫ్రెండ్స్, వేసి కొంచెం సేపు ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. వాటరు, కారం వేసి ఒక 10 నిమిషాలు అయితే పప్పు ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్.
పప్పుకి కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను. పప్పులోకి కొత్తిమీర కట్ చేసి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, పప్పు అయితే ఉడికిపోయింది. ఈ పప్పులో కొత్తిమీర వేసేసాను. ఇటు బంగాళదుంప కూర ఉడుకుతుంది ఫ్రెండ్స్. బంగాళదుంపలు వేసేసాను. కడాయిలో సాల్ట్ వేసి కొంచెం మగ్గిస్తున్నాను. బంగాళదుంపలు ఉడికాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం కారం వేసి కలుపుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, బంగాళదుంప కూర అయితే టేస్ట్ సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. మీలో బంగాళదుంప కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయింది. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి కలబెట్టుకుంటున్నాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. కర్రీ అయితే ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎగ్స్ ఉడకబెట్టుకున్నాను కదా, అవి అయితే పొట్టు తీసి పెట్టుకున్నాను. తర్వాత మజ్జిగ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. గేదె పాలు తీసుకుంటాను. గేదె పాలు వెన్న వస్తుంది కదా, అందుకని మిక్సీ పట్టుకుంటున్నాను. ఖమ్మంతో చేసుకోవచ్చు, కానీ మిక్సీతో అయితే త్వరగా వెన్న వస్తుందని మిక్సీ పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, మిక్సీ అయితే పట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్లోకి గిన్నెలోకి అయితే మజ్జిగని పోసి పెట్టుకున్నాను. వెన్న చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. ఇంట్లోనే వెన్న చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. హెల్తీగా మనం తినొచ్చు. హెల్త్గానే మంచిది మనం ఇంట్లో చేసుకున్న వెన్న తింటే. చూడండి, మొత్తం చూడండి ఇలా వాటర్లో వేసి క్లీన్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మీకు వెన్న అంటే నెయ్యి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతటితోటి ముగిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేయటం మటుకు మర్చిపోవద్దు.